హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీరు చూస్తే కనుక ఏపీటెట్ 2026కి సంబంధించి సిలబస్ ఏముంది అనేది తెలుసుకున్నారు. అంటే మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ప్లస్ తెలుగు లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2కి సంబంధించి ఇంగ్లీష్, వీటి గురించి అయితే సిలబస్ ఏముంది, టాపిక్స్ ఏమున్నాయి, సో ప్రతి ఒక్క టాపిక్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకున్నారు డీటెయిల్గా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి టోటల్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 మార్క్స్ అండి టోటల్గా వచ్చేసి. సో కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ అండ్ మెథడాలజీ వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. టోటల్గా వచ్చేసి 30 మార్క్స్. అండ్ కంటెంట్కి సంబంధించి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండి. సో ఈ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ అలాగే ఈ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చేసి మనకి ఎస్సీఆర్టీ స్టేట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. సో కాబట్టి మీరు అప్ టు 10th వరకు అయితే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ అనేది క్లియర్గా చదువు ఉండాలి. సో చూడండి, ఇందులో వచ్చేసి మనకి ఏ టాపిక్ ఉంది అండ్ టాపిక్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్స్ అండి. సో నెంబర్స్కి సంబంధించి ఎడిషన్స్, సో సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే హిందూ అరబిక్ సిస్టమ్కి ఫస్ట్ క్లాస్ నుంచి ఏమేమి ఉన్నాయి, మ్యాథ్స్కి సంబంధించి అనేది టెక్స్ట్ బుక్లో ఏముందో ప్రతి ఒక్క టాపిక్ నుంచి అప్ టు షిఫ్టింగ్ డిజిట్స్. సో ఈ మొత్తం మనకి మెయిన్గా ఎల్సీఎంలు ఉంటాయి. అండ్ అలాగే హెచ్సిఎఫ్, జీసీడీ, సో ఈ మొత్తం కూడా ఉంటాయి. మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్. సో అర్థమెటిక్కి సంబంధించి ఏమేమి బోడమస్ రూలు, బోడమస్ మీద అయితే చాలామంది ఈజీ క్వశ్చన్ అనుకుంటారు, కానీ 3+4/5 అని ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయాలి. సో మనం ఈజీగా ఏం చేస్తాము, 3+4 ఎంత అనేది చేసేసి తర్వాత ఎంత వస్తే దానికి 7 డివిజిబుల్ బై 5 అనేది చేసేస్తాం. కానీ ఇది రాంగ్ ప్రాసెస్ అండి. మనకి బోడమస్ రూల్లో ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత వచ్చేసి అడిషన్ అనేది చేయాలి. కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఈ బోడమస్ రూల్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, సేల్స్, వీటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రీ. సో జియోమెట్రీ టాపిక్ చూసుకుంటే కనుక మీకు పాయింట్, లైన్, సెగ్మెంట్, రే, కర్వ్స్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయా లేదా, సో ఎన్ని డాట్స్ అనేవి ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్లోనే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్రెపిజియం, కైట్, పారలోగ్రామ్, యూలర్స్ రూలు, షేప్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎడ్జెస్, వర్టికల్, ఫేసెస్, డయాగ్రామ్ అనేది ఇచ్చేసి దానికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని వర్టికల్స్ ఉన్నాయి అనేది కూడా అడుగుతుంటారు. కాబట్టి ఇవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డేటా హ్యాండ్లింగ్. సో డేటా హ్యాండ్లింగ్, రీడింగ్ అండ్ అనలైజింగ్, పిక్టోగ్రాఫ్, టాలీ, మార్క్, బార్ గ్రాఫ్స్, డబుల్ బార్ గ్రాఫ్, పై చార్ట్స్, మీన్, మోడ్, మీడియన్, అన్గ్రూప్డ్ డేటా, ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ కూడా ఉంటుందన్నమాట. మనకి అప్ టు 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో మొత్తం మీరు కవర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా. సో 5th టాపిక్ ఆల్జీబ్రా. అందులో వచ్చేసి సబ్ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్లో వచ్చేసి మీకు మెజరింగ్ లెంత్, వెయిట్, కెపాసిటీస్ ఒకసారి చూసుకోండి. మీరు సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ అనమాట. మనకి మెథడాలజీ 6 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా మనకి మెయిన్గా 3 మార్క్స్ అయినా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. హిస్టరీ, నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్, టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అనేది ఎలా టీచ్ చేయాలి దాని గురించి ఉంటుంది. అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎలాంటి మెథడ్స్లో టీచ్ చేయాలి, రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్, టీఎల్ఎం. సో మనకి ఇది ఇంపార్టెంట్ అండి. టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. మెయిన్గా మీకు టీఎల్ఎం టాపిక్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కరికులం, టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, అసెస్మెంట్, ఎవాల్యూషన్, కంటిన్యూస్ ఎవాల్యూషన్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలమైన మూల్యాంకనాలు ఉన్నాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది కూడా 30 మార్క్స్ అండి. 24 కంటెంట్లో 12 మార్క్స్. అంటే మనకి సైన్స్ అండ్ ప్లస్ సోషల్ అనేది 2 డివైడ్ చేసి ఉంటారు. సో సైన్స్కి 12 మార్క్స్, సోషల్కి 12 మార్క్స్, టోటల్గా వచ్చేసి 24 మార్క్స్. అండ్ అలాగే కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 మార్క్స్ మెథడాలజీకి ఉంటుంది. అందులో కూడా 3 మార్క్స్ సైన్స్కి సంబంధించి అండ్ 3 మార్క్స్ అనేది సోషల్కి సంబంధించి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చూద్దాం ఇప్పుడు. ఇందులో కంటెంట్ 12 మార్క్స్. సైన్స్కి సంబంధించి టాపిక్స్ అనేది లివింగ్ వరల్డ్,
ఫస్ట్ టాపిక్ వచ్చేసి లివింగ్ వరల్డ్లో ప్లాంట్స్ గురించి అండ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్కి ఒక టాపిక్ అనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దాని యొక్క డెఫినేషన్స్ అనేది అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో అవి మనకి తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఫుడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఫ్యామిలీ, ఫుడ్ అంటే యానిమల్స్కి ఫుడ్ ఏంటి అండ్ ప్లాంట్స్ ఫుడ్ ఏం తింటాయి, సో ఇవి మొత్తం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెల్, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, గేమ్స్ అండ్ రీక్రియేషన్స్, ఇండోర్ గేమ్స్ ఏమున్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ ప్రాసెస్కి న్యూట్రిషన్. సో మీరు ఒకసారి డీటెయిల్గా చూసుకోండి సబ్ టాపిక్స్ ఏమున్నాయో. రీప్రొడక్షన్ ఉంది, రెస్పిరేషన్ అండ్ అలాగే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్స్, యానిమల్స్లో ఎలా, ప్లాంట్స్లో ఎలా, సో ఇవి మొత్తం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ న్యాచురల్ ఫినామినా ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్, ఫిజిక్స్కి సంబంధించి అనమాట. మెటల్స్, నాన్ మెటల్స్, కెమిస్ట్రీ. సో మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్, మోషన్, లైట్, ఎలక్ట్రిసిటీ, magnetism, heat, force, friction and pressure, combustion and fuels, sound. సో ఈ టాపిక్స్లో అయితే మీకు బిట్స్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ ప్లస్ టాపిక్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మా వీడియోస్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ సమ్ న్యాచురల్ ఫినామినా. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. అవర్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి క్లైమేట్, ఎయిర్, సైక్లోన్స్, వాటర్. సో ఎయిర్, వాటర్, బయోడైవర్సిటీ. సో వీటి గురించి అయితే చిప్కో మూమెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. చిప్కో మూమెంట్ ఏమున్నాయి, కొన్ని వైల్డ్ లైఫ్ సెంచరీ, WWF గురించి. సో ఇవి మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్, అడుగుతుంటారు. అండ్ కంటిన్యూషన్ 3 మార్క్స్. సో సైన్స్కి సంబంధించి 3 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది కదా, అందులో వచ్చేసి హిస్టరీ, నేచర్, డెఫినేషన్, సైన్స్. సో మనకి మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి ఇంచుమించు సేమ్ ఉంటుందండి మెథడాలజీ అనేది. మెథడాలజీ ఆఫ్ టీచింగ్, రెమిడియల్ మెజర్స్ ఇన్ సైన్స్, TLMs. ఇందులో కూడా కరికులం, టెక్స్ట్ బుక్, అసెస్మెంట్, ఎవల్యూషన్స్. సో ఇవి కూడా ఉంటాయి టాపిక్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్కి సంబంధించి చూస్తే కనుక మీకు కంటెంట్ 12 మార్క్స్. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ అవర్ యూనివర్స్. సో యూనివర్స్లో మనకి ఎర్త్ ఉంటుంది అండ్ అలాగే మూన్స్, సో మూన్, స్టార్స్, ఈ మొత్తం గురించి, గెలాక్సీ గురించి, యూనివర్స్ గురించి మొత్తం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాప్స్, ఎర్త్, ఎన్విరాన్మెంట్, ల్యాండ్ ఫార్మ్స్, ల్యాండ్, సాయిల్. సో ఒకసారి మీరైతే సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే PDF అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ లైవ్లీహుడ్స్. ఇందులో వచ్చేసి రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, అగ్రికల్చర్, పబ్లిక్ ఫెసిలిటీస్, మార్కెట్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, డెవలప్మెంట్, మనీ అండ్ క్రెడిట్, గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకనామీ ఎలా ఉంది అనే దాని గురించి, కన్జ్యూమర్ రైట్స్. సో మనకి రైట్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి. థర్డ్ వన్ వచ్చేసి పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్. ఇందులో వచ్చేసి మనకి హిస్టరీ గురించి ఉంటుంది మ్యాక్సిమంగా. సో ఢిల్లీ సుల్తానేట్, గవర్నమెంట్స్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మొత్తం ఒకసారి అయితే మీరు చూడండి, ఎందుకంటే ఇందులోంచి మనకి మీరు సిలబస్ ఏముందిలే అనేది పట్టించుకోరనమాట, కానీ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనకి ఇందులో డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి మనకి ఇయర్స్ ఉంటాయి. సో సోషల్కి సంబంధించి ఇయర్స్ అనేవి ఉంటాయి, అందులోంచి క్వశ్చన్ రావచ్చు. సో నేషనల్ మూమెంట్ 1870s to 1947, ఎమర్జెన్స్ ఆఫ్ నేషనలిజం. సో వీటి గురించి క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942, దండి మార్చ్ అనేది 1930. సో ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట, మనకి డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇయర్స్ కూడా ఇచ్చుంటారు వాళ్ళు ఈ సిలబస్లో, కాబట్టి ఈ సిలబస్ ప్రకారం కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో కాబట్టి సిలబస్ అనేది మీరు పూర్తిగా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. సో వీటిలో ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే టువార్డ్స్ ఈక్వాలిటీ, ఉమెన్ చేంజ్ ద వరల్డ్, సో అండర్స్టాండింగ్ మార్జినలైజేషన్. సో మీరు సబ్ టాపిక్స్ అనేది చూసుకోండి. రిలీజన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ సోషల్కి సంబంధించి టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోషల్లో మనకి మెథడాలజీకి సంబంధించి 3 మార్క్స్ అనేవి ఉంటాయి. అవి చూస్తే మీకు హిస్టరీ, నేచర్, సోషల్ గురించి అండ్ అలాగే ఎయిమ్స్, వాల్యూస్, విలువలు, ఇవన్నీ సోషల్ సబ్జెక్ట్ గురించి అనమాట. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్. సో TLM సోషల్లో ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యూస్ చేస్తాము, మ్యాథ్స్లో ఎలాంటివి ఉంటాయి. సో అన్నిటికీ సోషల్
సైన్స్కి ఎలాంటి టీఎల్ఎమ్స్ యూస్ చేస్తాం అనేది అన్ని మూడిటికి 3 సబ్జెక్టులకి 3 డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కరికులం, టెక్స్ట్ బుక్, అసెస్మెంట్, ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ గురించి కూడా కంపల్సరీ బిట్ అనమాట. ఇందులో మీరు మెథడాలజీకి సంబంధించి 3 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ మెథడాలజీస్ కంప్లీట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ అయితే మీరు మెయిన్ టాపిక్స్ నుంచి సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. మెయిన్గా సిలబస్ అనేది ఏముంది అనేది చూడాలి. సో ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాము ఈవీఎస్కి సంబంధించి మరియు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఆ టాపిక్స్ ఏమి ఉన్నాయి, ప్రతి ఒక్క టాపిక్ నుంచి మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.